నమస్కారం. ఈ రోజు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఒక అద్భుతమైన విధానం గురించి తెలుసుకుందాం. అదే న్యూరోసింబోలిక్ ఏఐ. సాధారణంగా చెప్పాలంటే ఇది న్యూరల్ నెట్వర్క్లు మరియు సింబోలిక్ ఏఐ ఈ రెండింటినీ కలిపిన ఒక హైబ్రిడ్ విధానం. దీన్ని సులభంగా ఎలా అర్థం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా న్యూరల్ ఏఐ. ఇది మనిషి మెదడులోని నాడీ కణాలలాగా పనిచేస్తుంది. దీన్ని చాలా డేటా చూపించి నేర్పుతారు. ఉదాహరణకు వేలాది కుక్కలు, పిల్లుల ఫోటోలు చూపిస్తే ఏది కుక్క, ఏది పిల్లి అని దానంతటా అదే నేర్చుకుంటుంది. ఇది నమూనాలు గుర్తించడంలో, వాయిస్ మరియు ఇమేజ్ రికగ్నిషన్లో అద్భుతంగా పనిచేస్తుంది. కానీ దీనికి కొన్ని బలహీనతలు ఉన్నాయి. ఇది ఎందుకు ఆ నిర్ణయం తీసుకుందో వివరించలేదు. డేటా కొరత కొద్దిగా మారినా తికమక పడుతుంది. అంతేకాకుండా దీనికి కనీస సాధారణ తెలివి అంటే కామన్ సెన్స్ ఉండదు. ఇక రెండోది సింబోలిక్ ఏఐ. ఇది పూర్తిగా నియమాలు, తర్కం మరియు నాలెడ్జ్ బేస్ మీద ఆధారపడి పనిచేస్తుంది. ఉదాహరణకు ప్రతి మనిషికి 2 చేతులు ఉంటాయి. రాము ఒక మనిషి అని చెబితే రాముకి 2 చేతులు ఉంటాయి అని ఖచ్చితంగా తీర్మానించగలదు. తర్కం, కారణం, నియమాలను అనుసరించడం మరియు స్పష్టంగా వివరణ ఇవ్వడంలో ఇది అద్భుతం. కానీ ఇమేజ్లు లేదా వాయిస్ లాంటి సంక్లిష్టమైన డేటాను ఇది నేరుగా నిర్వహించలేదు. దీనికి నియమాలన్నీ మనుషులే స్వయంగా రాయాల్సి ఉంటుంది. మరి ఈ రెండింటి కలయికే న్యూరోసింబోలిక్ ఏఐ. ఇందులో న్యూరల్ నెట్వర్క్ ఫోటోలు లేదా మాటల నుంచి నమూనాలు నేర్చుకుంటుంది. ఆ తర్వాత సింబోలిక్ లేయర్ ఆ ఫీచర్లను తార్కిక నియమాలతో ప్రాసెస్ చేసి స్పష్టమైన వివరణ మరియు సాధారణ జ్ఞానాన్ని అందిస్తుంది. ఒక ఆసక్తికరమైన ఉదాహరణ చూద్దాం. మీరు ఆసుపత్రిలో పనిచేసే ఒక రోబోట్ను తయారు చేస్తున్నారనుకోండి. ఆ రోబోట్ ఎక్స్రేలు చూసి ఊపిరితిత్తుల్లో మచ్చ ఉందా లేదా అనేది న్యూరల్ నెట్వర్క్ ద్వారా గుర్తిస్తుంది. ఆ మచ్చ ఉంటే న్యూమోనియా కావచ్చు, యాంటీబయాటిక్ ఇవ్వాలి అనే సింబోలిక్ నియమాలను అనుసరిస్తుంది. ఈ కలయిక వల్ల రోబోట్ వ్యాధిని గుర్తించడమే కాకుండా ఎందుకు ఆ మందు ఇస్తున్నాం అనే వివరణ కూడా ఇస్తుంది. ఒకవేళ నియమం తప్పు అని తేలితే మళ్లీ మొదటినుంచి ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా నేరుగా మార్చేసుకోవచ్చు. దీని ప్రయోజనాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇది తక్కువ డేటాతోనే నేర్చుకోగలదు. నిర్ణయం వెనుక ఉన్న కారణాన్ని స్పష్టంగా చెప్పగలదు. దీనివల్ల డాక్టర్ల లాంటి వారికి నమ్మకం కలుగుతుంది. సాధారణ తెలివిని నియమాల రూపంలో చేర్చవచ్చు మరియు తప్పులను సులభంగా సరిదిద్దవచ్చు. సారాంశం ఏమిటంటే న్యూరోసింబోలిక్ ఏఐ అంటే డేటా నుంచి నేర్చుకోవడం మరియు తర్కంతో నియమాలను అనుసరించడం. ప్రస్తుత ఏఐలో ఉన్న పెద్ద సమస్యలైన బ్లాక్ బాక్స్ ప్రాబ్లం, డేటా కొరత మరియు కామన్ సెన్స్ లేకపోవడం, వీటన్నింటినీ పరిష్కరించే దిశగా ఇది ఒక ఆశాజనకమైన అడుగు. మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను మీ స్నేహితులతో షేర్ చేయండి. థాంక్యూ.